నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలిపారని, కరీంనగర్ పట్టణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లోని పద్మనగర్లో 10 ఎకరాల్లో 20 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించే ఆలయ ప్రాంతంలో పర్యటించి పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో ఓ గంట పాటు టెన్షన్ నెలకొంది. శివాజీ అనే వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. బ్యాంకు సిబ్బందిని బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణమే 2 లక్షలు ఇవ్వకపోతే బాంబు పేల్చేస్తానంటూ షర్ట్ బటన్స్ తీసేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. హర్యానా రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో 2 పరారైనట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని కంటెపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మికి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్రై సైకిల్ అందించారు. ఎన్నో సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే 1వ వార్డులో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానంలో బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరము నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో దొంగతనాల నియంత్రణకు పోలీసులు సరికొత్త వ్యూహం రచించారు. ఎవరైనా దొంగ సరుకు కొనుగోలు చేసినట్లయితే దొంగతనం చేసిన నేరస్తులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా సమాన శిక్షకు అర్హుడవుతాడని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ సతీష్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రు మువ్వ మండలం కోసూరులో వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసును కూచిపూడి పోలీసులు ఛేదించారు. గుడివాడ డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడితో సహా 2 అరెస్ట్ చేశామని తెలిపారు. 4 లక్షల విలువైన 9 కాసుల బంగారం, మోటార్ బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పీలేరు పట్టణం బాలాజీనగర్కు చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఇంట్లో నిద్రిస్తుండగా బయటికి పిలిచి కత్తితో పొడిచి చంపారు. మృతుడు మొహమ్మద్ అలీ చికెన్ సెంటర్లో పనిచేసేవాడు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 30 లక్షలు విలువ చేసే 40 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. అలాగే చోరీకి గురైన 23 లక్షల విలువ చేసే 157 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. బైక్లను, సెల్ ఫోన్లను పోగొట్టుకున్న యజమానులకు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అందజేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల కోసమే కేంద్రం 2000 నోట్లను ఉపసంహరించుకుందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిజంగా అవినీతిని అంతం చేయాలని కేంద్రం భావిస్తే 2000 నోటును వెంటనే రద్దు చేయాల్సిందని అన్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హాజీపై దాడి జరిగింది. కొందరు దుండగులు కత్తులతో హాజీపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన హాజీని ఆసుపత్రికి తరలించారు. హాజీని ఉప మేయర్ రూప్ కుమార్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే లేఅవుట్లను అధికారులు సిద్ధం చేశారు. కొన్ని చోట్ల ఇంకా లేఅవుట్లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళగిరి మండలం నిడమర్రు కూరగల్లు మధ్య ప్రాంతంలో లేఅవుట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో సచివాలయం సిబ్బంది అందరూ సమీపంలోని టెంట్ వద్దకు వెళ్లారు. గాలి బలంగా వీయడంతో టెంట్ కూలి సుమారు 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఒక ఎస్ఐ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని షకీనా అనే యువతి సిపిఐ అనుబంధ సంస్థ ఐద్వా కార్యాలయంలో రమాదేవికి ఫిర్యాదు చేసింది. గుంటూరు నగరపాలెం ఎస్ఐ కుంచాల రవితేజ తనను మానసికంగా, శారీరకంగా వాడుకొని వదిలేశాడని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి బీద పలుకులు పలుకుతూ ఏదో చాలా పేదవాడైనట్లు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గేస్తోందని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు మంజూరు చేస్తే వాటిని శ్మశానాలతో పోలిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో మహబూబాబాద్ శాసనసభ్యులు బానోద్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు బోడా కిషన్ నాయక్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చీకటి వీరన్న, మాజీ సర్పంచ్ చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ జయప్రదం చేయండి టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి కోరారు. నారాయణ్ ఖేడ్లో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ను నారాయణ్ ఖేడ్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కోతల్లేని కరెంటు అని సాక్షి పేపర్లో వచ్చిన కథనం ప్రతులు టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి.